సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఇంతవరకు కూడా చూడనంత సక్సెస్ని నువ్వు చూడడానికి సిద్ధంగా ఉండు. అంతేకాకుండా ఈ సంవత్సరంలో నీకు వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి నీ జీవితం అనేది సరిపోదు తల్లి. అంత గొప్ప ఆదాయాన్ని నువ్వు సంపాదించబోతున్నావు. అంతేకాకుండా రేపు రాత్రిలోపు ఈ వీడియో చూడలేకపోతే అయ్యో చూడలేకపోయాని అని చెప్పి చాలా వరకు కూడా బాధపడవలసి వస్తుంది అని చెప్పి అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి, ఈ 2026 సంవత్సరం స్టార్టింగ్ అనేది మనకి చాలా వరకు కూడా పాజిటివ్గా ఉండింది. ఎందువల్లనంటే గురువారం రావడం వల్ల బాబా గారి దారిలో మనం నడుస్తున్నాం కాబట్టి శ్రద్ధ సబూరి అనే మాటలతో బాబా ఈరోజు అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని చేపట్టుకొని నడిపించగలిగే ఒక శక్తివంతమైన ఒక సందర్భంగా మనం భావిస్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే బాబా ఏం చెప్పబోతున్నారు అని అంటే, ఈ 2026 సంవత్సరం అనేది నిజంగా ఇంతవరకు నేను ఒక మంచి సక్సెస్నే చూడలేదు బాబా, నేను ఎన్నో కష్టాలను పడుతున్నాను అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కానీ ఒక సంపాదన అనేది ఎలా ఉంటుంది, ఆ సంపాదనని నువ్వు పెంచుకోవాలి అని అన్నా, నువ్వు నలుగురికి సహాయం చేయగలిగే ఒక స్థాయికి రావాలి అని అన్నా కూడా నిజంగా ఈ వీడియో అనేది నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. ఎందువల్లనంటే రేపు మనకి మంగళవారం అండి. మంగళవారం నాడు, అది కూడా మనకి ఫస్ట్ కొత్త సంవత్సరంలో రాబోయే ఫస్ట్ మంగళవారం అండి. అందువల్ల ఇలాంటి మంగళవారం రోజున మనం బాబా ఒక శక్తివంతమైన మంత్రాన్ని ఇందులో తెలియజేశారండి. ఎందువల్ల అనంటే, ఎప్పుడు కూడా అండి బాబా మనకి ఏ సమయాన ఏ ఆలయానికి వెళ్ళాలి, ఎలాంటి మంత్రాలను పఠిస్తే మంచిది, మనం ఎంత ఓపికతో ఉండాలి అనే దాని దగ్గర నుంచి ఏ సమయంలో బయటికి వెళ్ళాలి, ఈ సమయంలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే వరకు కూడా బాబా అన్ని విషయాలు మనకి మంచిని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే రేపు చాలా మంచి రోజండి. మనం ఆంజనేయ స్వామిని ఎవరైతే కనుక తలుచుకొని పూజలు చేస్తూ ఉంటారో, ఎలాంటి వాళ్ళైనా కూడా రేపు ఆంజనేయ స్వామిని తలుచుకొని ఈ మంత్రాన్ని మీరు అనుకోండి ఫ్రెండ్స్. నిజంగా మీరు ఒక 5 నిమిషాల దగ్గర నుంచి 10 నిమిషాల వరకు అన్నిసార్లు ఏమీ లేదండి, ఆ మంత్రాన్ని అనుకోండి. మంత్రాన్ని కూడా నేను తెలియజేస్తాను, వీడియోను పూర్తిగా చూడండి. ఎందువల్లనంటే అండి, ఒక భక్తురాలికి నిజంగా మనం బాబా భక్తులందరూ కూడా అండి బాబాని మాత్రమే పూజిస్తున్నామా, బాబాని మాత్రమే పూజించమండి. బాబా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా అలా చెప్పలేదు. మనకి ఇంకా కూడా గైడ్ చేస్తూ ఉంటారు ఆయన. పలానా టైంలో మనం తిరుపతి వెళ్ళాలి, శివాలయానికి వెళ్ళాలి, అమ్మవారిని చూడాలి, వరాహి అమ్మవారిని నాకు పరిచయం చేసింది బాబానేనండి. అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం అంటే నిజంగా మనం తెలుసుకొని ఆంజనేయ స్వామికి రేపు నిజంగా మనం రేపు హోరా సమయం అనేది ఉందండి. ఆ హోరా సమయం అంటే మంగళవారం నాడు కుజ హోరా సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో అయినా సరే మీరు ఈ మంత్రాన్ని అనుకోవచ్చు. మీరు ఎప్పుడు అనుకున్నా కూడా సంవత్సరం స్టార్టింగ్లోనే. ఎందువల్లనంటే ఆంజనేయ స్వామి అంటేనే మనకి కొండంత బలం అండి. మనకు తెలుసు కదా, ఆయన పేరు తలుచుకుంటేనే ఒక శక్తి, ఒక బలం అనేది మనకు వస్తుంది. అంటే ఏదైనా ఒక విషయంలో మనం భయపడుతున్నాము, ఒక విషయం అనేది ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రం కానీ బాబా చెప్పే ఈ మాటలు కానీ చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎందువల్లనంటే సాక్షాత్తు ఒక భక్తురాలికి జరిగిన ఒక విషయం అండి. ఎందువల్ల ఆవిడ నాకు తెలియచేశారనమాట, అక్క నాకు ఇలాగా పలానా గుడికి వెళ్ళాలి అంటే పలానా చోట ఆంజనేయ స్వామి గుడి ఉందని. కానీ మనకి రిపీటెడ్గా ఏదైనా ఒక విషయాలు యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా చూస్తూ ఉంటాం. అదే ఆలయం మనకి మళ్ళీ కనిపిస్తూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఓ ఇక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన మనకు వస్తుంది కదా. అలాంటి ఆలోచనని కల్పించేదే మనం ఎవరినైతే అనుకుని తలుచుకుంటామో వాళ్ళ ద్వారానే మనకి మెసేజ్ వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. అలాగే ఈ భక్తురాలికండి ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళాలని. ఎందువల్ల అనంటే తను చాలా భయస్తురాలండి, చాలా వరకు కూడా భయపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇది ఏదైనా సరే ఒక విషయం జరిగింది అని అంటే, అయ్యో రేపు ఇలా జరిగిపోతుందేమో, బయటికి వెళ్తే ఇలా జరుగుతుందేమో, అయ్యో ముందు ఏదైనా ఒక సైకిల్లో వెళుతున్నారు పిల్లలు అని అంటే సైకిల్లోంచి కింద పడిపోతారేమో, దెబ్బలు తగిలితాయేమో, ఏం చేయాలో ఏంటి, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలేమో అని చాలా రకాలుగా ముందుగానే నెగిటివ్గా ఆలోచించేసుకొని భయపడిపోతూ ఉంటుందండి. అందువల్ల తన భయాలు, అలాంటి భయాలు ఉంటే కనుక మనం ఏమీ చేయలేం.
మనకి ఏదైనా సరే జరగాలి అని అంటే మనం ఎక్కడున్నా సరే జరుగుతుందండి. అందువల్ల అది మంచైనా కానీ చెడైనా కానీ అందువల్ల దేని గురించి కూడా భయపడకూడదు అన్న ఒక విషయం అనేది నేను ఇలా ప్రతి మంగళవారము కూడా ఒక ఆంజనేయ స్వామి మంత్రాన్ని చదవడం వల్ల నా జీవితం అనేది మారిపోయిందక్క. ఎంతగా భయపడేదాన్నో ప్రతి విషయానికి కూడా ఇప్పుడు అంతకంటే నేను అలాగే ఆపోజిట్ అయిపోయాను అనమాట. అంత ధైర్యంగా అంత బోల్డ్గా ఉన్నాను అంటే బాబా చూపించే ఈ ఉత్సాహమే నన్ను ఈ దారికి తీసుకొచ్చిందక్క అని చెప్పి ఆవిడ నాకు తెలియజేశారండి. నిజంగా చాలా అద్భుతం కదా. అందువల్ల మనం కూడా అండి రేపు ఇప్పటి వరకు కూడా మనం మంగళవారం అంటేనే మనం ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం, మంత్రాలు చదువుతూ ఉంటాం. ఈ మంత్రాన్ని కూడా ఇహ నుంచి అనుకుంటూ చూడండి ఫ్రెండ్స్. నిజంగా మనసులో ఉన్న భయాలు కానీ కష్టాలు కానీ ఎలాంటి ఆందోళనైనా రాత్రిపూట పడుకునే ముందు కలలు రావడం, అందులో భయపడుతూ ఉండడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల అలాంటివన్నీ కూడా తొలగిపోతాయండి. అందుకోసమే ఈ మంత్రాన్ని బాబా మనకి తెలియజేస్తున్నారు. ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం హ్రీం భీం హనుమతే శ్రీరామ్ దూతాయ నమః. ఓం హ్రీం భీం హనుమతే శ్రీరామ్ దూతాయ నమః అనే ఈ మంత్రాన్ని నిజంగా అండి రేపు రాత్రిలోపు మీకు టైం దొరికినప్పుడల్లా మీరు ఒక్క 5 నిమిషాల పాటైనా సరే ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉండండి. ప్రతి మంగళవారము కూడా అండి. ఇది మనకి సంవత్సరం స్టార్టింగ్లోనే ఇలా మంగళవారం రావటం అది కూడా చాలా అద్భుతమైన రోజు అండి రేపు. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. మంత్రాన్ని అనుకొని చూడండి. ఎలాంటి భయాలు మనసులో ఉన్నా కూడా తొలగిపోతేనే కదండి మనకి ఆ భయం అనేది తొలగిపోతేనే మనం నిజంగా ఇంకొక అడుగు అనేది ముందుకు వేయగలుగుతాం. ఒక్కసారి బాబా చెప్పినట్టుగా ఫాలో అయ్యి చూద్దాం. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే సాయిరామ్.